ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృతిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి 4వ స్థానంలో గురు యోగిస్తున్నారు, సూర్యుడు యోగిస్తున్నారు. 4వ స్థానంలో, పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, తృతీయంలో బుధుడు, లాభంలో రాహువు. ఈ 5 గ్రహాలు యోగిస్తున్నాయి మేషరాశి వారికి. మేషరాశి వారికి ఎలినాటి శని ఉన్నది కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి. అలాగే శివుణ్ణి ఆరాధించండి. ఎలినాటి శని బాధల నుంచి తగ్గించి మంచి ఫలితాలు ఇస్తారు శివుడు. ఆదివారం, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటది. మేషరాశి వారికి 2వ స్థానంలో కుజుడున్నారు. శని దృష్టి కుజుడి మీద ఉన్నది. కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లవర్స్ కి చాలా బాగుంటుంది. పంచమంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శని దృష్టి ఉన్నది కాబట్టి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బోన్ కి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమ భావంలో ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా, వృత్తి పరంగా సమస్యలు అయితే ఉంటాయి, ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే దశమాధిపతి వ్యయ స్థానంలో ఉన్నారు. సమస్యలు ఉంటాయి, వృత్తిపరంగా నష్టాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.